అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంభవించి సుమారుగా ఈ రోజుకి 20 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు కూడా ఇంకా డెత్ మిస్టర్ విడలేదు. పోలీసులు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన క్లారిటీ ఇచ్చేశారు. FSL రిపోర్ట్ వచ్చిన తర్వాతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఎప్పటివరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాదు అని చెప్తున్నారు. ఇక తన కుటుంబాన్ని ప్రత్యేకంగా రాజమండ్రికి పిలిపించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారనే దాంట్లో పూర్తిగా అవాస్తవం, ఏమాత్రం కూడా వాస్తవం లేదంటూ పోలీసులు కొట్టిపారేశారు. అయితే తాజాగా మరొక అంశం చర్చనీయాంశంగా మారింది. కావాలని పాస్టర్ని టార్గెట్ చేసి కొంతమంది, మరి ముఖ్యంగా అదే సమాజంలో అంటే అదే క్రైస్తవుల్లో ఉంటూనే ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా పాస్టర్లని కొంత అవహేళన చేస్తున్నారు, వారి యొక్క విలువను తగ్గిస్తున్నారు రకంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే పాస్టర్లే టార్గెట్ అవుతున్నారా అంటే మరి ఒక రకంగా అజయ్ బాబును కానివ్వండి, ఈ మధ్య అరెస్ట్ చేయడం అన్నీ కూడా ఆ క్రైస్తవుల్లో వారి దాంట్లో వాళ్ళే కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత అరెస్ట్ కావడం మనం తాజాగా చూసాం. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఈ అంశం గురించి మాట్లాడడానికి పీటర్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. ఎస్ పీటర్ నాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్లీ టార్గెట్ పాస్టర్లే. సో మీ దాంట్లో కొంతమంది క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తులే కొంతమంది పైన ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు, సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఏకంగా క్రైస్తవ దేవుళ్లపైన కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటూ కొంతమంది కేసులు నమోదు చేశారు. జోసెఫ్ లాంటి వ్యక్తులు కేసు నమోదు చేయడం, అజయ్ బాబు అరెస్ట్ కావడం చూసాం. సో తాజాగా మీ దగ్గర కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మాకు కూడా ఆర్టీవీ చేతికి వచ్చాయి. సో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఆ ఫోటో పైన? సార్, ఏ క్రైస్తవుడు కూడా సార్, ఏ క్రైస్తవుల మీద, అందులో ఎస్పెషల్గా అండి పాస్టర్ల మీద కూడా ఎవరు కంప్లైంట్ చేయరండి. నంబర్ 1, నేను మొదటి నుంచి ఆర్టీవీ వారితో కూడా నేను ఆ విషయాన్ని పంచుకుంటా ఉన్నాను. అది చూస్తా ఉంటే అది నిజం అని చెప్పి ఈరోజు కనబడుతోంది. ఎలాగంటే ఇప్పుడు ఆ జోసెఫ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జోసెఫ్ యొక్క నిజ స్వరూపం బయటకు వచ్చింది సార్. ఆయన మాస్క్ తీయబడింది ఈరోజు. పీటర్ ఒకసారి ఆ ఫోటోస్ ప్లే చేయండి, జోసెఫ్ సంబంధించి ఫోటోస్ ప్లే చేయండి. రైట్, చెప్పండి పీటర్ గారు. మొదటి నుంచి ఏదైతే చెప్తా ఉన్నామో ఆ వ్యక్తి ఖచ్చితంగా క్రైస్తవుడు కాదు, ఆ వ్యక్తి పాస్టర్ కాదు. మేము కూడా చాలా మంది క్యాథలిక్ బిషప్స్ వారితో కూడా కనుక్కున్నాము, ఫాదర్స్ తో కూడా. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఈ వ్యక్తి మా క్యాథలిక్ కి సంబంధించిన వ్యక్తి కాదు, మా చర్చిలకు కూడా వచ్చే వ్యక్తి కాదని చెప్పి నంబర్ 1 వాళ్ళు క్లియర్ గా డిక్లేర్ చేశారండి. అసలు జోసెఫ్ అనే వ్యక్తి అసలు క్రిస్టియనే కాదు అంటున్నారా? 100% అండి. ఆయన హమారా ప్రసాద్ అలాగే రాధా మనోహర్ దాస్ గారి యొక్క శిష్యుడు అని చెప్పి క్లియర్ గా ఫొటోస్ చూస్తా ఉంటే తెలుస్తా ఉంది. అలాగే నాకు కొంతమంది పెట్టిన ఫోటోస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ గా మీరు చెప్పండి, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? జోసెఫ్ అనే వ్యక్తి క్రిస్టియనే కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? సార్, క్రిస్టియన్ అనే వ్యక్తి అసలు క్రిస్టియన్ అంటేనే వాళ్ళు ముస్లింలో నుంచో లేకుంటే వేరే ఒక రిలీజియన్ లో నుంచో వచ్చి కన్వర్ట్ అయిన వ్యక్తులు క్రిస్టియన్స్ గా కనబడతా ఉంటారండి. అలాంటి వ్యక్తులు మళ్ళీ వెళ్ళి తిరిగి ఆ రిలీజియన్ లో కనబడతా ఉన్నారంటే, ఆ రిలీజియన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారంటే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కదా. అంటే క్రిస్టియన్స్ ఎక్కడ కూడా వేరే రిలీజియన్ సపోర్ట్ చేయొద్దని ఉందా? సపోర్ట్ ఇన్ సెన్స్ ఆ ఒక మార్గం అండి, ఆ మార్గం సపోర్ట్ ఇన్ సెన్స్ మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం కాబట్టి ఆ సపోర్ట్ వేరండి. నేను చెప్పేది ఇప్పుడు దైవ స్పిరిచువల్ గా ఈ వ్యక్తిని చూస్తా ఉంటే నేను స్పిరిచువల్ గా వెళ్తున్నట్టు కనబడతా ఉందండి. క్రైస్తవంలో స్పిరిచువల్ గా వెళ్ళినట్లు అంటే యేసు ప్రభు వారిని ఆరాధించినట్టుగానో ఎక్కడ కూడా దాఖలాలు లేవు. కానీ ప్రసాదాలు తీసుకోకూడదా? ఆ రకంగా వారిని కలవకూడదా? ప్రసాదాలు అనే విషయాలు కాదు సార్, ఇక్కడ ప్రసాదాలకి ఈ యొక్క ఇష్యూకి అసలు సంబంధమే లేదు. ఎందుకంటున్నా క్వశ్చన్ అంటే, మీరు స్పిరిచువల్ గా వారు నమ్ముతున్నారని చెప్తున్నారు కదా. సో నాకు ఇంటర్వ్యూలో చూసాను, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు నేను మా ఊర్లో మహంకాళమ్మ జాతరలు కానివ్వండి, లేకపోతే చుట్టూ దేవతల జాతరలకి నేను కూడా వెళ్ళేవాడిని, చందాలు వసూలు చేసేవాడిని. నా చేతిలో ఒక ప్లేట్ ఉండేది, దాంట్లో బొట్టు ఉండేది, నేను అందరికి పెడుతూ ఉండేవాడిని. ప్రసాదాలు కూడా తినేవాడిని, ఇప్పటికీ తింటాను. కానీ దేవుడు విగ్రహానికి తాకినటువంటి ప్రసాదాలు మాత్రం తినడం చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు ఆయన. సో ఇక్కడ క్రిస్టియన్ గా ఉన్నటువంటి జోసెఫ్ వీళ్ళందరినీ కలవడం తప్పు అయిపోయినప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి దృష్టిలో ఆయన చేసినటువంటి విధం కూడా తప్పేనా? విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పింది ఆ విషయాన్ని నేను ఏకీభవిస్తాను సార్, చాలా వాస్తవం ఉంది. ఎందుకంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మొన్న మనకి విజయవాడలో చూస్తూ ఉంటే మొత్తం ఫ్లడ్స్ వచ్చేసారు. నేను చాలాసార్లు విషయం అన్నాను, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ చాలా మంది పులిహార తీసుకుని వచ్చారు, రకరకాల పొట్లాలు తీసుకుని వచ్చారు, రకరకాలుగా అక్కడ ఉన్న వారికి హెల్ప్ చేశారండి. ఇప్పుడు అక్కడ ప్రసాదాలు వచ్చాయా లేకుంటే ప్రసాదాలు రాలే అని చెప్పి ఎవరు చెప్పలేం కదా సార్.
ఇప్పుడు అలాంటి టైంలో ఒకవేళ అనుకుందామండి, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ప్రసాదం తీసుకొని వచ్చారు, తీసుకొని పులిహారాన్ని ప్రసాదం తీసుకొని వచ్చారు, తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? ఇప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ లో తినడానికి భోజనం లేదు, పస్తులు అలాగే తెలియని సందర్భంలో కాదు, చాలా క్లియర్ గా ఆయన తనకు తెలిసే తిన్నాను ఇప్పటికీ తెలిసే విషయం అన్నారు ఆయన. తెలిసే విషయం అంటున్నాను సార్, నేను తెలిసే విషయం అంటా ఉన్నాను. ఇప్పుడు ఆ ఫ్లడ్స్ ప్లేస్ లోకి ఎవరు తీసుకొచ్చారు, నేను ఇది ప్రసాదం అని చెప్పి అంటా ఉన్నారు అన్నప్పుడు, ఇప్పుడు ఆ వ్యక్తులు అలాగే పస్తులుండి చనిపోతారా, లేకుంటే నాకు ఇది నేను ప్రార్థన చేసుకుని తింటారా అని చెప్పి క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలివి ఉన్న ఎవరైనా కూడా ప్రార్థన చేసుకుని తింటారండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అలాగే ఆ మధ్యలో కిరణ్ పాల్ గారు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ విషయంలో ప్రార్థన చేసుకుని తినే విషయంలో తప్పు లేదని చెప్పి అనేక మార్లు నేను చెప్పానండి. సో ఇట్స్ ఏ కాంట్రవర్సీ. తాను తినేది దేవుళ్ళ ప్రసాదాలే అన్నారు ఆయన, హిందూ దేవుళ్ళకు సంబంధించిన ప్రసాదాలే, కానీ విగ్రహానికి తాకితే మాత్రం తినని చెప్తున్నారు ఆయన. బైబిల్ ప్రకారంగా సార్, బైబిల్ ప్రకారంగా చూస్తా ఉంటే విగ్రహాలకి అర్పించినవి ఏవైనా కూడా మీరు తినకూడదని చెప్పి నిషేధించడం అనేది ఒక రూల్ అనేది బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. సో బైబిల్ ప్రకారంగానే ఎవరైనా కూడా ఖచ్చితంగా వెళ్తారే తప్ప వారు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. రెండోది, అదే బైబిల్ కూడా ఏం చెప్తా ఉందంటే ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడింది, ప్రతిదీ కూడా పవిత్రపరచబడింది, లోపలికి పోవున్నది ఏది కూడా మనుషుని అపవిత్రపరచదని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేసింది సార్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మనం కౌంట్ చేసుకున్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉందన్న వాళ్ళు, ఇప్పుడు ఆ ఫ్లడ్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అదే అడుగుతానండి. ఫ్లడ్స్ సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ బయటికి వెళ్ళడానికి లేదు, మునిగిపోయే సిచ్యువేషన్ కనబడుతోంది, మొత్తం ఇంట్లో ఉన్న రాషన్ అంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు విజయ్ ప్రసాద్ గారిని ఎందుకు ఉదాహరణగా తీసుకోవాల్సి వస్తుందనంటే, ఆయన చాలా ఫెమిలియర్, అందరికీ కూడా సుపరిచితుడు, ఆయనకు సంబంధించి ఆయన స్పీచెస్ కానీ చాలా మంది వింటూ ఉంటారు. అటువంటి వ్యక్తిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ జోసెఫ్తో కొంత, అంటే ఇక్కడ జోసెఫ్ అనే వ్యక్తి మీకు ఎలా కనబడుతున్నారు? రాధా మనోహర్ దాస్తో కలవడము, ఆయనతో పాటు మాట్లాడడము, ఆయన ఆ ఫొటోస్ వైరల్గా మారాయి, మీరు కూడా కొన్ని ఫొటోస్ ఆర్టీవీకి పంపించారు. ఈ సిచ్యువేషన్లో ఇలా కలవడం అనేది తప్పు, ఒక క్రిస్టియన్ అయినంత మాత్రాన ఆయన ఇలా కలవడం తప్పు అంటారా? కలవచ్చని, ఇప్పుడు నాకు కూడా అనేకమైన హైందవ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, మేము కలిసి మేము ట్రిప్స్ వెళ్తా ఉంటాము. ఆ కలవడం వేరు కదండి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకొని ఆయన ఇచ్చిన ఏదైతే తాయెత్తు ఉందో, లేకుండా మంత్రం ఏదైతే ఉందో జంజం, అది వేసుకోవడము, గుడిలోకి వెళ్ళడము, అది ఏ క్రైస్తవుడు చేస్తాడండి? విజయప్రసాద్ రెడ్డి చేశాడు ఆ విధంగా? విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదాలు నేను తింటానంటే ఎందుకనంటే నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తాడు కాబట్టి నాకేం కలగదని ఒక ఫీలింగ్ తో ఉన్నాడు కాబట్టి నేను తింటా అని చెప్పి అన్నాడు. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ఎక్కడైనా వెళ్ళి రాధా మనోహర్ దాస్ గారిని కానీ, లేకుంటే ప్లే కార్డులు పట్టుకొని కానీ, మీరు ఎక్కడైనా ఇప్పుడు అది మీరు నేను పంపించిన మీరు ప్లే చేస్తా ఉంటే ప్లే కార్డులు పట్టుకొని నేను సో అండ్ సో రిలీజన్ కి నేను సపోర్ట్ చేస్తా ఉన్నా, ఈ రిలీజన్ కోసం నేను పని చేస్తా ఉన్నా, కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు కాబట్టి, రీసెంట్ వా లేకపోతే గతంలో వచ్చినవా, ఇవన్నీ ఇయర్స్ బ్యాక్ ఫోటోస్ ఇవి? ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు కదండి. మొన్న రీసెంట్ గా చూస్తా ఉంటే సోమాజిగూడ యూసఫ్ గూడ ఒకటి మీటింగ్ సిపిఎం వాళ్ళది జరుగుతా ఉంటే అక్కడికి వెళ్ళి కూడా ఏదో గొడవ చేస్తే అక్కడ ఉన్న సిపిఎం వాళ్ళు అతన్ని కొట్టి పంపించారని చెప్పి ఆ మెసేజ్ కూడా వైరల్ అయింది. సెక్యులర్ గా ఉండొచ్చు కదా, కానీ బైబిల్ ప్రకారంగా అయితే సెక్యులర్ అనే వర్డ్ లేదు సార్. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ అనేది ఒక 150 ఇయర్స్ కిందే వచ్చింది, కానీ అంత ముందుకు మనం చూస్తూ ఉంటే ఇండిపెండెన్స్, సెక్యులరిజం అనేది మన రాజ్యాంగమే మనం చూస్తుంటే సుమారు ఒక 100 సంవత్సరాలు 70 సంవత్సరాల కింద వచ్చినట్టు కనబడతా ఉంది. బైబిల్ అనేది 2025 సంవత్సరాల కింద బైబిల్ వచ్చింది కాబట్టి బైబిల్లో సెక్యులర్ అనే వర్డ్ అనేది లేదు సార్. యేసు ప్రభు ఒక్కరే దేవుడు అని చెప్పి బైబిల్ చెప్తోంది, యేసు ప్రభు వారిని ఆరాధించాలని చెప్పి అంటా ఉంది, కానీ మిగతా విషయాలు బైబిల్ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసినట్టుగా లేదండి. సో ఈయన బైబిల్ కి విరోధంగా, బైబిల్ కి భిన్నంగా వెళ్తున్నట్టు కనబడుతుంది ఒకటి. రెండోది చూస్తా ఉంటే నేను మొదటి నుంచి చెప్తున్న విషయం ఏదైతే ఉందో, ఇతని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తా ఉన్నారు. ఈజ్ అ బ్లాక్ షిప్. ఈజ్ ఖచ్చితంగా ఈయన మాస్క్ వేసుకొని క్రిస్టియన్ ముసుగులో ఉన్న ఖచ్చితంగా ఆ క్రైస్తవులకి ద్రోహి. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా అంటే ఈ ఇష్యూకి వ్యతిరేకంగా అజయ్ బాబు పైన ఫిర్యాదు ఇవ్వడం, అజయ్ బాబుని అరెస్ట్ చేయడం, అజయ్ బాబుని రిమాండ్కి పంపించడం అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆరోగ్య స్వామికి సంబంధించినటువంటి జోసెఫ్ వీరి ఫోటోలు బయటకు వచ్చి వైరల్ చేస్తున్నారు. నిజంగానే ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ రకంగా తిరుగుతున్నాడు అన్నప్పుడు ఆ కమ్యూనిటీలోనో, ఆ క్రిస్టియన్ కమ్యూనిటీలోనో, ఆయన వెళ్ళేటువంటి చర్చిలోనో ఎక్కడో దగ్గర కంటపడి ఉంటుంది కదా. ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? ఈ రోజు ఈ సమస్య వచ్చినాకనే ఈ ఫొటోస్ బయటకు ఎందుకు వస్తున్నాయి?
ఈయన మీడియాలో ఎక్కడ కూడా మాకు ఇప్పటిదాకా కనిపించలేదండి. జోసెఫ్ అనే వ్యక్తిని నేను కూడా ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. ఆయనతో నేను ఫస్ట్ టైం డిబేట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం చూసాను. లేటర్ ఆన్ మన వాళ్ళు తన కోసం ఎంక్వైరీ పుటప్ చేస్తా ఉన్న కొద్ది సోషల్ మీడియాలో, లింక్డ్ ఇన్ లో అక్కడెక్కడ వెతుకుతున్న కొద్ది ఈయనకు సంబంధించిన కలిసి ఉండొచ్చు, కానీ ఆ కమ్యూనిటీలోనో లేకపోతే ఆ ఏరియాలోనో ఆయన ఉండేటువంటి వెళ్ళేటువంటి చర్చిలోనో ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఐఎమ్ ఏ చర్చ్ అంటే క్రిస్టియన్ బిలీవర్ అంటున్నారు, క్రిస్టియన్ కన్నా రిలీజియన్ క్రిస్టియన్ అంటున్నారు ఆయన. కానీ నేను సెక్యులర్ గా ఉంటాను, నిజాన్ని బయట పెట్టాలని అటు ప్రవీణ్ పగడాల మరణం పైన కానివ్వండి, అజయ్ బాబు వ్యాఖ్యల పైన కానివ్వండి, ఇవి కరెక్ట్ కాదు, సమాజంలో ఉండకూడదు అనే రకంగా ఆయన ఫైట్ చేస్తున్నట్టు కనబడుతున్నారు, ఆ రకంగానే మాట్లాడుతున్నారు కూడా. మరి ఈయన సెక్యులర్ అన్నప్పుడు మరియమ్మ గారిని లేదా మరియమ్మ విగ్రహాన్ని అజయ్ బాబు గారు పగలగొడతానని అన్నదికే కేసు పెట్టాడు. అవును, దానికంటే ఘోరంగా కూడా రాధా మనోహర్ దాస్ గారు మా మరియమ్మని ఎల్ వర్డ్తో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయండి. లారీ పక్కన మేరీ పక్కన లారీ పక్కన యేసుని అన్నది అన్నట్టుగా ఈ వర్షన్ ఎల్ వర్డ్ ని యూజ్ చేస్తూ మాట్లాడినప్పుడు ఈ జోసెఫ్ అనే సెక్యులర్ దొంగ ఎక్కడ పోయాడు అని చెప్పి నేను అడుగుతా. దాంతో హమారా ప్రసాద్ నోటికి వచ్చిన మాట్లాడు ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎండిపోయిన శవం అని చెప్పి కరుణాకర్ సుగుణ గానీ లేకుంటే లలిత్ కుమార్ గానీ రాధా మోనార్ దాస్ ఈ 5 అండి. నేను అందుకే అంటా ఉన్నా, హైందవ మతం గురించి ఎవరు ఏ క్రైస్తవుడు కూడా మాట్లాడట్లేదు. వీళ్ళేం కలుపుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు హైందవుల మీదకి తోచేస్తా ఉన్నారు. ప్రవీణ్ పగడాల యొక్క అజయ్ చేసేదంటే హైందవులకి ఈ యొక్క హత్యకి సంబంధం లేదని చెప్పి అంటాను సార్. మతానికి, హైందవ మతానికి కానీ, ప్రవీణ్ పగడాల హత్యకి కానీ, హైందవ మతానికి కానీ, అజయ్ బాబు అరెస్ట్ కి కానీ ఏ మాత్రం సంబంధం లేదని చెప్పి అంటాను. ఎందుకంటే ఈ వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారంటే హైందవ మతాన్ని మధ్యలో తీసుకొని ఉండండి. మనతో పాటుగా కింగ్సన్ జాయిన్ అయ్యారు, ఆర్పీఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా. సో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. కింగ్సన్ గారు, సో జోసెఫ్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఆయన గతంలో అనేక సార్లు ఆర్టీవీ డిబేట్ లో పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన పోలీసులు ఏది చెప్తే కూడా పోలీసులు చెప్పిన మాటని మనం విశ్వసించాల్సిందని మాట్లాడుకొచ్చారు. రైట్, ఒకసారి కింగ్సన్ గారు మీ వీడియో కట్ అయిపోయింది, వీడియో ఆఫ్ లో ఉన్నట్టుంది, అది ఆన్ చేసుకోండి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఆర్టీవీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి, బహుశా మీకు కూడా కనిపించి ఉంటుంది. సో ఇక్కడ రాధా మనోహర్ దాస్తో, హమారా ప్రసాద్తో ఆయన భేటీ అయ్యారు కాబట్టి ఆయన పైన మాకు అనుమానం ఉంది, బ్లాక్ షిప్ అంటూ పీటర్ నాయుడు మాట్లాడుతున్నారు. మీకు అదే అనుమానం ఉందా? అంటే ఈ ఫొటోస్ తర్వాత మీకేమనిపిస్తోంది? సార్, ఖచ్చితంగా మొట్టమొదటిగా ఆర్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు, మీకు అదే రీతిగా ప్యానెల్ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీతో నేను ఏకీభవిస్తున్నాను, పీటర్ గారితో ఏకీభవిస్తున్నాను. ఇది మమ్మల్ని గొర్రెలు అంటారు కదా, ఆ గొర్రెల్లో మరి తోడేళ్ళు లాంటి చర్మం కప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల మా యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వాస్తవానికి చూస్తే ఉన్నటువంటి చాలా ఇప్పుడు ఫుటేజ్ చాలా బయటకు వచ్చింది, చాలా ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సీక్రెట్ అజెండా ఏంటి అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుందని నేను మీకు తెలియజేస్తున్నా. ఓకే, సో కావాలని టార్గెట్ చేస్తున్నారా? మరలా చెప్పండి. కావాలనే ఈ రకంగా మారిపోయి కొందరిని టార్గెట్ చేస్తున్నారు అంటే దీని వెనక ఏం జరిగి ఉంటుందని మీ అనుమానంగా ఉంది? స్పష్టంగా బహిర్గతంగా క్లియర్ గా కనపడుతుంది కదా సార్, వెనకాల ఏం జరుగుతుంది అనేటువంటిది. ఈ రకమైనటువంటి టార్గెట్లు వాస్తవానికి అనవసరమైనటువంటివి. ఇవి ఇలా ఈ రీతిగా జరగకూడదు. వాస్తవానికి మనం చూస్తున్నప్పుడు ప్రజల్లో రకరకాలైనటువంటి ఆలోచనలు, సందేహాలు, మనం వాటిని కూడా తీర్చలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం, మనం క్లారిటీ లేదు. రేపు జోసెఫ్ మీ ఇక్కడ కనిపించే ఫొటోస్ పైన ఆయన బయటకు వస్తారు, రేపటి రోజున ఆర్టీవీ కూడా ఆయన సంప్రదించి మాట్లాడుతాం. డెఫినెట్గా ఆయన బయటకు వచ్చాక నేను ఇప్పుడు కాదు గతంలో ఎప్పుడో తీసిన ఫొటోస్ అని చెప్పినా కూడా, లేదంటే ఈ ఫొటోస్ అని ఫేక్ అని చెప్పినా, అవును తప్పేముంది, కలిస్తే తప్పేముంది. ఇప్పుడు సమాజంలో పొలిటీషియన్స్ కానివ్వండి, రిలీజియస్ వాళ్ళు కానివ్వండి, బయటకు వచ్చినప్పుడు సందర్భాల్లో కలుసుకోరా, ఇలా చేసి తప్పేముంది అని సమాధానం చెప్తే మీ ఆన్సర్ ఏంటి, మీ క్వశ్చన్ ఏంటి? వాయిస్ క్లారిటీ లేదు సార్, క్లియర్గా లేదు నాకు. పీసీఆర్ ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. కింగ్సన్ గారు, రేపటి రోజున జోసెఫ్ అనే వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చి ఈ ఫొటోస్ చూసిన తర్వాత ఎస్ దీనిలో తప్పేముంది, నేను రాధా మనోహర్ దాస్తో కలవడంలో మీకు తప్పేమనిపించింది, సమాజంలో ఒక రిలీజియస్ సంబంధించిన వ్యక్తులు ఇంకో రిలీజియన్ కలవద్దని ఎక్కడైనా ఉందా, ఇవన్నీ ఫేక్ అని కానీ ఈ రకంగా సెక్యులర్గా ఉంటానే విషయం కనుక ఆయన చెప్పినా కూడా మీ క్వశ్చన్ ఏంటి, మీ ఆన్సర్ ఏంటి?
సార్ ఇవైతే స్పష్టంగా క్లియర్ గా కనబడితేనే ఉన్నాయి కదా సార్. నా ఆన్సర్ ఏంటంటే ఇట్లాంటివి క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు దాన్ని హిడెన్ ఎజెండా ఏది ఉందో దాన్ని మనము చూపించుకోవాలి, కానీ ఈ రకంగా మనము తప్పిపుచ్చుకోవడానికి లేదు కదా. సో పోనీ మీరు చెప్పండి, హిడెన్ ఎజెండా ఏమై ఉండొచ్చు? ఏం హిడెన్ ఎజెండా ఉండే అవకాశం ఉంది? అసలు పాస్టర్స్ మీద టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఈ రోజున క్రైస్తవుల మీద టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఆయన పాస్టర్స్ అందరిని ఉద్దేశించి నేను ఎక్కడైతే చూడలేదు మాట్లాడినట్టుగా. అజయ్ బాబు పైన అయితే ఆ విగ్రహాల ధ్వంసం విషయంలో ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన పైన ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అందరు పాస్టర్స్ని టార్గెట్ చేసినట్టు ఇక్కడ కనిపించలేదు. అంటే ప్రవీణ్ పగడాల మరణం తర్వాత నిజంగా జరగాలి, లిబరల్గా జరగాలి, అన్ని రకాలుగా కూలంకషంగా విచారణ జరగాలని అడుగుతున్నారు. సో పాస్టర్లందరినీ టార్గెట్ చేసే విధంగా ఆయన ఏం చేసి ఉంటారని మీకు అనుమానంగా ఉంది? సార్ ఈ రోజు ఆయన డిస్కషన్ లో ఉండుంటే ఖచ్చితంగా ఆయన అడగాల్సిన క్వశ్చన్లు మనం నేరుగా అడిగి ఉండేటవాళ్ళం. మీ ద్వారా అడిగేది ఏంటంటే దీని వెనకాల ఉన్నటువంటి ఏంటి, అసలు దీని వెనకాల ఏముంది? సో ఏమి హిడెన్ ఎజెండా కలిగి ఈ రోజున ఈ రకంగా మనకి మీద టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి దాని గురించి మీ ద్వారా మేము వాళ్ళని అడుగుతున్నాం. ఓకే, సో మీకు అనుమానం ఏంటి? అంటే జోసెఫ్ ఎటువంటి హిడెన్ ఎజెండాతో ఉన్నారు, ఆయనతో చేయించేది ఎవరు? పీటర్ గారు ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జోసెఫ్తో నిజంగానే పాస్టర్లను టార్గెట్ చేయించాలనే ఆలోచన ఎవరికి ఉంది, ఎవరు చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు? సార్ 100% నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈయన కోసం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశామండి. చేస్తే క్యాథలిక్ బిషప్స్ వాళ్ళు చెప్పింది మాకు సంబంధం లేదు, మా చర్చిలోకి రారు, మా క్యాథలిక్ కూడా కాదు. ఇట్ సేమ్ టైం ప్రొటెస్టెంట్స్ పాస్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఆయన ఎక్కడైతే ఏరియా ఉన్నారో ఆ అడ్రస్ కూడా కొంతమంది పంపించారు, అయితే ట్రేస్ అవుట్ చేస్తారు. వాళ్ళని కూడా ఆ ఏరియాలో పాస్టర్స్ అడిగితే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఈ వ్యక్తి మా సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు, మాకు ఎక్కడ కూడా చర్చికి వచ్చినట్టు ఆధారాలు లేవు. రెండోది నేను ఏం అడగాలనుకుంటున్నానంటే ఆర్టీవీ వేదికగా ఆయన ఒక నిజంగా క్రైస్తవుడు అయితే ఆయన ఏ చర్చికి వెళ్తారు, ఆయన పాస్టర్ గారి పేరేంటి, ఆయన దగ్గర బాప్టిజం సర్టిఫికేట్ ఉందా, ఈ మూడు నిరూపించమనండి ఆయన క్రైస్తవుడు అని చెప్పి మీరు నమ్మడానికి ఉంటుంది. మూడోది మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఇన్నిగానని అన్నట్టుగా ఇన్నిగానం జరుగుతూ ఉంటే ఆయన ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? మేము తెలుసుకున్న విషయము, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మీడియేటర్ అంటారు కదా, మీడియేటర్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ బి అనే వర్డ్, ఆ మీడియేటర్ వర్క్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది అని చెప్పి చూపించుకొని డబ్బులు తీసుకునే డ్యూటీ ఇట్ ఆయన ప్రొఫెషన్ అది. అలాగా ఈయనకి ఎవరో కొంతమంది అమౌంట్ ఇచ్చి ఈ కేసు పెట్టించారు అనేది కూడా ఒక చర్చనీయంగా ఒక సోషల్ మీడియాలో ఒక ఇది జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్ గా మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేశానంటున్నారు కాబట్టి ఎవరో ఒకరు అదే అండి, ఇప్పుడు ఎవరనంటే హమారా ప్రసాద్, దాంతో రాధా మనోహర్ దాసు, వీళ్ళిద్దరి పేర్లే బయటకు వస్తా ఉన్నాయి. నేను చెప్తున్న విషయం కాదు, మొత్తం సోషల్ మీడియా మొత్తం అదే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫొటోస్ చూస్తా ఉంటే ఆయన గురువు అయిన రాధా మనోహర్ దాస్ పోయి కాలు ముట్టుకున్నట్టుగా, లేకుంటే ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టుగా, లేకుంటే ఆయన దగ్గర జంజ మీద వేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇప్పుడు ఈయన క్రిస్టియన్ అయితే ఈయన నమ్మే మరియమ్మ గారినే లా అనే ఓర్తో తిడితే ఆయన దగ్గరకు పోయి జంజం వేసుకుంటాడా సార్? సింపుల్ క్వశ్చన్ నాది. ఆయన దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకుంటాడా? ఆయనతో పోయి కలిసి ఉంటాడా? నేను ధర్మాన్ని రక్షిస్తున్నా అని చెప్పి ప్లే కార్డులు పట్టుకొని రోడ్డు ఎక్కుతాడా? దాంతో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర దాడి జరిగినప్పుడు హైందవ సోదరుల కంటే కూడా రాధా మనోహర్ దాస్ ఆశీర్వాదం తీసుకున్నాడు, ఆయన మెడలో వేసుకున్నది జంజం అని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఫోటోలో కనిపించలేదు కాబట్టి కనిపించలేదు కాబట్టి జంజం అని మనం చెప్పలేం. కానీ కలిసినంత మాత్రాన అలా కలవకూడదని అయితే మనం చెప్పలేం. ఇట్స్ ఇండివిజువల్ ఫ్రీడమ్. కలవద్దు ఇండివిజువల్ ఫ్రీడమ్. అక్కడ ఆయన నిజంగానే మరియమ్మని తిట్టాడు కాబట్టి ఆయనతో విభేదించుకోకూడదా, గొడవ పెట్టుకోవాలనేది ఆయన ఇండివిజువల్ పర్స్పెక్షన్. సో అది మనం పక్కన పెడదాం. కానీ ఇక్కడ ధర్మరక్షణ అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు అని అంటున్నారు, దాంట్లో కూడా తప్పేం కనిపించలేదు. మీకేం తప్పు కనిపిస్తుంది? ధర్మరక్షణ అనేది క్రిస్టియన్స్ ఫైట్ చేయకూడదా, క్రిస్టియన్స్ మాట్లాడకూడదా? మన క్రైస్తవ మీద ధర్మరక్షణ జరుగుతున్నప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఇట్లా హత్యాయత్నము లేకుంటే ఇప్పుడు ఈయనని అజయ్ బాబు గారిని చంపేస్తని చెప్పి ఎంతో మంది పాస్టర్ని చంపుతా ఉంటే ఎన్నో చర్చల మీద ఇప్పుడు కూడా ఒక వీడియో పంపించాను. ఈ రోజు ఒక కరపత్రాలు పంచుతా ఉన్నారని చెప్పి పాస్టర్ని కొడతా ఉన్నారు, బైబిల్ లాక్కొని కరపత్రాలను చింపుతా ఉన్నారు. మళ్ళీ ఈ రోజు ఏమైందంటే ఈయన సెక్యులర్ గారు ఈ స్వామి జోసెఫ్ అనే ఒక బ్లాక్ షిప్, సెక్యులరిజం కోసం మాట్లాడే బ్లాక్ షిప్ మళ్ళీ రెండింటి పైన కూడా మాట్లాడాలిగా, రెండింటి పైన కూడా స్పందించాలి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి, అదే స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరలో ఇవ్వాలని చెప్పి అనేక సార్లు డిబేట్ లో మీరు కూడా పాల్గొన్నారు కదా, ఆ డిబేట్ లో అనేక సార్లు మాట్లాడుకొచ్చారు ఆయన. సరే చెప్పండి. ఆయన రెండు నాలుకల దోణిలో మాట్లాడుతూ ఉన్నారండి. ఒకసారేమో యాక్సిడెంట్ అని చెప్పి పాస్టర్లందరినీ తిడుతూ ఉన్నాడు,
పిచ్చనా కొడుకులు అని చెప్పి మొన్న ఉండే, ఇప్పుడు ఆయన మీద కూడా కేసెస్ ఫైల్ అవుతా ఉన్నాయి, ఫైల్ చేయబోతున్నాం కూడా. పిచ్చనా కొడుకులు పాస్టర్లు ఎక్కడ పోయారు, నిద్రపోయారు అని చెప్పి పాస్టర్లను తిడతాడు. రెండోది ప్రవీణ్ పగడాది అది యాక్సిడెంట్, పాస్టర్లు ఇదంతా పెంట చేస్తారు అని చెప్పి మళ్ళీ మాట్లాడతాడు. మళ్ళీ ఇటువైపు వచ్చేమో దర్యాప్తు చేయాలి, సిన్సియర్ గా చేయాలి, ఇది మర్డర్ లాగా కనబడుతుంది అని మొన్న నేను మాట్లాడినప్పుడు కూడా ఎదురుగా నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్ జవాబు ఇవ్వకుండా నాకు ఆధారాలు చూపెట్టండి నేను మాట్లాడుతూ ఇన్ని రోజులు నిద్రపోతా ఉన్నాడు. 20 రోజులు అయినా కూడా ఆధారాల గురించి ఆర్టీవీలో మనం ఎంతో స్పష్టంగా మాట్లాడుకున్నాం కదా సార్. ఆర్టీవీలో స్పష్టంగా క్లియర్ గా చూపెట్టారు, ప్రజలందరూ కూడా అర్థమై ఎక్కడికక్కడికంత సైలెంట్ అయిపోయింది. పోలీస్ వారు కూడా క్లియర్ గా స్పష్టం చేశారు అది మేము రిలీజ్ చేయలేదని చెప్పి. ఆ డూప్ అని చెప్పి ప్రపంచం అంతా కోడై కూస్తా ఉంటే ప్రపంచం మొత్తం నిర్ధారించలేదు. పోలీసులు డూప్ అని చెప్పలేదు, కానీ వారు చెప్పిన మాట అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ మేము ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను, అక్కడ ఎస్పీ మాట్లాడిన మాటలు మేము విన్నాం కాబట్టి ఇవ్వలేదని చెప్పలేదు, మేము నిర్ధారించట్లేదు వాటిని అని అంటున్నారు. అంటే మేము కన్సిడర్ చేసుకొని మేము నిర్ధారించలేదు అని చెప్తున్నారు పోలీసులు కూడా. నా దగ్గర వీడియో ఉంది సార్, వారు చెప్పేది ఏంటంటే సీసీటీవీ ఏవైతే వస్తా ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజ్ మేము ఇచ్చింది కాదు, మేము రిలీజ్ చేసింది కాదని చెప్పి అంటారు. వాళ్ళు రిలీజ్ చేసినవి ఏమో టోల్ గేట్స్ వంటి, ఈ వైన్ షాపుల్లో తిరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్లు, ఈ బిల్లులు ఏవైతే వస్తా ఉన్నాయో బయట, ఆయన లారీ కింద పడిపోయినది, లేకుంటే అక్కడ పడిపోయింది, ఇక్కడ పడిపోయినాయి, పోలీస్ వారు ఎక్కడ రిలీజ్ చేశారా సార్? సరే, ఒక రకంగా విడుదల చేయలేదు అనుకుందాం, కానీ దాంట్లో ఉన్నది నిజాలు అబద్ధం అనేది పోలీసు ఎక్కడ చెప్పలేదు. ఒకసారి నేను కింగ్సన్ గారి దగ్గరికి వెళ్తాను. కింగ్సన్ గారు, ఇక్కడ జోసెఫ్ అనే వ్యక్తి ధర్మరక్షణ అని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకోవడం, రాధా మనోహర్ దాస్ ఆశీర్వాదం తీసుకోవడం అని చెప్పి ఇవన్నీ కింగ్సన్ గారు వెళ్ళిపోయారు. పెట్టుగా మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇక్కడ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఆయన లక్ష్యం ఏంటి, ఆయన వెనుక ఉన్నది ఎవరు? చాలా క్లియర్ గా మీరు కొన్ని పేర్లు చెప్తున్నారు, కానీ దాని ద్వారా ఆయనకు ఉపయోగం ఏంటి? సార్, ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ అండి, ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. ఇప్పుడు క్రిస్టియన్ కాదన్నప్పుడు ఆయనకి ఏ ఉపయోగాలు ఉన్నాయి, ఏ ఉపయోగాలు లేవు మనం చెప్పలేమండి. ఒకవేళ క్రిస్టియన్ గా ఉంటే ఆయన చేశాడంటే మనం ఆయన నిజాయితీకి ఆయన మన ఇండియాని కాపాడాలి, భవిష్యత్తుని కాపాడాలి, పిల్లల్ని కాపాడాలని పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టాడు కదండి. ఆ డైలాగ్స్ కి పిలిచి దండేసి చాలు వేసి డప్పు కొట్టి పూలు చల్లి ఆయనకి అప్రిషియేట్ చేయొచ్చు అండి. ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ కదా, ఈజ్ క్రిస్టియన్ కాదని చెప్పి మనకి ఈరోజు తేటగా చిన్న పిల్లలు LKG పిల్లలు అడిగిన కూడా చెప్పేస్తారు ఆ ఫోటోలు చూసిన వాళ్ళు. ఓకే, వాళ్ళ అమ్మ నాన్నగారు భవిష్యత్ నాకు తెలిసింది ఏంటంటే ఈజ్ నాట్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్, ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు అని చెప్పి నాకు తెలిసిందండి. ఈజ్ ఎ తమిళియన్ అని చెప్పి నాకు తెలిసింది. సో మేబీ వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ క్రిస్టియన్స్ అయి ఉండి ఈయన క్రిస్టియన్ పేరు పెట్టి ఉండొచ్చు, లేదా అమ్మగారు వేరే రిలీజన్, నాన్నగారు వేరే రిలీజన్ అయి అలాగే ఏమైనా ఉండి అందుకే ఇక జోసెఫ్ లేకుంటే ఆరోగ్య స్వామి 2 పేర్లు వచ్చి ఉండొచ్చు, మనకి తెలియదు ఆ బ్యాక్గ్రౌండ్. బట్ ఇప్పుడు వాస్తవాలు చూస్తుంటే సార్, ఒక్క జోసెఫ్ తప్ప నాకు ఎక్కడైనా కానీ విజయప్రసాద్ రెడ్డి కానీ, లేకుంటే రఘుముద్రి పీటర్ నాయుడు అనే వ్యక్తి కానీ, ఇప్పుడు వచ్చిన కింగ్సన్ గారు కానీ, అలెగ్జాండర్ కానీ, ఇంకెవరినైనా కానీ ఇలాగ ప్లే కార్డులు పట్టుకొని రాధా మనోహర్ దాస్ గారి దగ్గరికి పోయి లేకుంటే రోడ్ల మీదకి ఎక్కి ఇలాగ చేసిన వారిని నాకు ఒక్కరిని చూపెట్టండి అంటాను నేను. సరే, మీరు అంటున్నట్టుగా అక్కడ రాధా మనోహర్ దాస్ ఈ రకంగా మాట్లాడారు కాబట్టి ఆయన విభేదించలేదు, ఆయన దగ్గరికి వెళ్ళారనేది మీకు అబ్జెక్షన్ కావచ్చు మీకు, కానీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఆయనకి ఏముందని మనం ఇలానే బిహేవ్ చేయాలని మనం చెప్పలేం. రాధా మనోహర్ దాస్ గారు మేరీ మాత గారిని తిడితే తప్పలేదు, కానీ అజయ్ బాబు పాస్టర్ తిడితే మాత్రం ఈయనపై కేసు పెడతాడా? ఓకే, అంటే ఇక్కడ అజయ్ బాబు పైన కేసు పెట్టాడు కాబట్టి జోసెఫ్ అనే వ్యక్తి ఈ రోజు ఇంత మీ బ్యాక్గ్రౌండ్ చెక్ నడిచింది, ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఈ ఫొటోస్ బయటపడ్డాయి, ఆయన క్రిస్టియనే కాదని మీరు నిర్ధారిస్తున్నారు, అంతేనా? 100% సార్, ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్, 100% ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. డెఫినెట్ గా పీటర్ నాయుడు ట్రై చేస్తాం, జోసెఫ్ తో ఆల్రెడీ మాట్లాడే ప్రయత్నం చేసాం, ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు. రేపు డెఫినెట్ గా ఆర్టీవీ మళ్ళీ జోసెఫ్ దగ్గరికి రాడు. ఎందుకు వస్తాడు సార్, అంత బయటకు వచ్చిన తర్వాత వస్తాడా? మాట్లాడదాం ఒకసారి. ఆయన వర్షం వినాలి కదా, మరి ఫోటోస్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రతిదానికి కూడా అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాలని ఫేక్ చేశారు, అవి ఫేక్ వీడియోస్ అంటున్నారు. రేపటి రోజు ఆయన వచ్చిన తర్వాత అన్ని ఫేక్ నేను కాదని చెప్పొచ్చేమో, మనకు తెలియదు కదా అది. సో ఒకసారి డెఫినెట్ కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ పీటర్ నాయుడు గారు. సో ఇది జోసెఫ్ ఎవరైతే ఇప్పుడు అజయ్ బాబు పైన ఫిర్యాదు అందించి దానిపైన కేసు నమోదై రిమాండ్కి వెళ్లారో, సో ఆయన అసలు క్రిస్టియనే కాదనేది పీటర్ గారు చెప్తున్న వర్షన్. సో క్రిస్టియనే కాదు, రాధా మనోహర్ దాస్ గతంలో అనేక మార్లు కూడా మరియమ్మను ఉద్దేశించి ఇష్టానుసారంగా ఎల్ అనే అక్షరంతో కూడా ఉపయోగించి మాట్లాడారు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, మెడలో వేసుకోవడం, ఆయనతో పాటు మాట్లాడడం అని చూస్తుంటే కావాలని ఒక బ్లాక్ షిప్ లా ఉండిపోయి పాస్టర్లందరిపైన కేసులు వేయడం, పాస్టర్లందరిపైన రకంగా ప్రవర్తించాలని చేస్తున్నారనేది వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. జోసెఫ్ గారితో కూడా డెఫినెట్గా ఆర్టీవీ సంప్రదించి ఆయన వర్షం కూడా వినే ప్రయత్నం చేస్తుంది.
సో ఇఫ్ జోసెఫ్ గారు కనుక ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్గా ఆర్టీవీ మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్గా ఆర్టీవీకి మీరు కాల్ చేయొచ్చు, మీ వర్షన్ చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.